అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పిట్టి వినాయక్ సందీప్, ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్, ఎన్ఎల్ హాస్పిటల్, నెల్లూరు. నిమోనియా వ్యాధిని కాజ్ చేసే మెయిన్ ఆర్గానిజం స్ట్రెప్టోకోకల్ నిమోనియా. ఇది ఊపిరితిత్తుల్లో నిమోనియానే కాకుండా కొందరిలో మెనింజైటిస్, ఇంకొందరిలో బ్యాక్టీరియా కూడా కాజ్ చేస్తుంది. నిమోకోకల్ వ్యాధి నివారణ కొరకు మీ డాక్టర్ మీకు జనరల్గా నిమోకోకల్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తారు. మీకు డౌట్ రావచ్చు, నిమోకోకల్ వ్యాక్సిన్ ఏంటి అనేసి. నిమోకోకల్ వ్యాక్సిన్ జనరల్గా వచ్చేసి స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనగా ఒక బ్యాక్టీరియా ఏదైతే మన ఊపిరితిత్తుల్లో నిమోనియా కాజ్ చేస్తుందో, అలాగే మన బ్రెయిన్లో మెనింజైటిస్ కాజ్ చేస్తుందో, అలాగే జనరల్ బాడీలో ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుందో, ఇలాంటి ఒక బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ లాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా PCV20 అనే ఒక వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ PCV20 అనే వ్యాక్సిన్ స్ట్రెప్టోకోకస్ నిమోనియా యొక్క 20 స్ట్రెయిన్లు అదేమి అటాక్ కాకుండా, అంటే రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వాటిని ప్రివెంట్ చేస్తుంది. ఇవి ఎవరు తీసుకోవచ్చు అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు, ఎవరైతే చిన్నపిల్లలు, అలాగే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు అండ్ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉందో, ఏమన్నా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు, ఇన్ఫెక్షన్స్ ఆఫ్ కిడ్నీ కానీ, లేకపోతే లివర్ కానీ, లేకపోతే గుండె సమస్యలు కానీ, ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు.